హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసేసి. ఇంకా ఇవాళ కింగ్డమ్ ట్రైలర్ చేసేది చూసేద్దాం. నైట్ అయితే చాలా లేట్ చేసేసారు. అసలు ఈవెంట్ ప్లాన్ చేసేది నేను ఇంకా వాళ్ళు రాదేమో, ఇంకా డైరెక్ట్ గా ఇంకా రేపు సండే కదా, రేపు రిలీజ్ చేసేస్తారు అనుకో. బట్ వచ్చేసింది, బాగుంటది. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్ని వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కో నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు. చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. నేను ఈ సీక్వెన్స్ కోసం ఏం చేస్తున్నా. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. సత్యదేవం అనిరుద్ మ్యూజిక్. నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. ఇవాళ సావు బతుకో తేల్చేది 5 నిమిషాలే. కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను అర్జున్ దాస్ అనుకున్నా. అతను అర్జున్ దాస్ యుద్ధం ఇప్పుడే మొదలైంది. మ్యూజిక్ బాగా ఏళ్ళు కనిపిస్తుంది, బాగుంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో సినిమాటోగ్రఫీ ఎదురుపోయింది. అంతే, అది తిరిగిపోయింది. మనం లేట్ చేసాం కానీ మంచిగా చూపించారు. కానీ ఇక్కడ అన్నదమ్ముల మధ్య గొడవ ఏంటో మరి. నేనైతే వెయిట్ చేసింది ఈ జైల్ సీక్వెన్స్ కోసమే. ఇక్కడ జైల్ సీక్వెన్స్ కదా, అక్కడ జైల్ సీక్వెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అక్కడ చాలా ఫైట్ సీక్వెన్స్ అనేది యూనిక్ గా దాన్ని డిజైన్ చేశారంట. నేను సందీప్ రెడ్డి వంగ గారి పాడ్కాస్ట్ ఉంది కదా, దాంట్లో చెప్పారు. సో బాగుంది, బ్రేక్ లోనే ఉంది. ఎట్లనో 4 days లో రిలీజ్ అయి ఉంది. ఆ మ్యూజిక్ అయితే బాగా నచ్చింది. హృదయం లోపల సాంగ్ బాగా నచ్చింది. అలాగే అన్నదమ్ముల మధ్య ఒక సాంగ్ వచ్చింది కదా, అది బాగానే ఉంది. సో గౌతమ్ తిన్ననూరు అలాగే అనిరుద్ధ్ అందరూ బాగా కష్టపడ్డారు. సో నాకైతే బాగా నచ్చింది. మరి మీకు అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్